run that is happening on Women's Day, which is 8th of March every year. ఈ run వచ్చి is to raise awareness about women's health. Endometriosis అనేది ఒక చాలా పెయిన్ఫుల్ కండిషన్. 10 మంది ఆడవాళ్ళు ఖచ్చితంగా ఒక ఆడది సఫర్ అవుతుంది. వాటిని చాలా వరకు ఇంట్లో నార్మలైజ్ చేసేస్తారు. ఎస్పెషలీ మనం వాళ్ళకి ఎక్కువగా చెప్పేది ఏంటంటే పెళ్లి అయిపోయి పిల్లలు అయిన తర్వాత అంత సెట్ అయిపోతుంది అది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒకవేళ వాళ్ళ డే టు డే లైఫ్ అంటే నొప్పి వల్ల, వాళ్ళ పీరియడ్స్ పెయిన్ వల్ల వాళ్ళ డే టు డే లైఫ్ వాళ్ళు గడపలేకపోతున్నారంటే, లేదా బెడ్ నుంచి దిగలేకపోతున్నారు, వాళ్ళ జాబ్స్ కి వెళ్ళలేకపోతున్నారు, బాత్రూమ్ కి వాళ్ళ బేసిక్ పనుల కోసం కూడా వెళ్ళలేకపోతున్నారు, అలాంటి ఒక నొప్పి అనేది నార్మల్ కాదు. ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ఓన్లీ ఆడవాళ్ళ గురించే కాదండి, మగవాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ఎట్లాంటి పెయిన్ లో గో త్రూ అవుతున్నారంటే ఖచ్చితంగా ప్లీజ్ టేక్ దెమ్ టు గైనకాలజిస్ట్. అండ్ లేడీస్ కి యూట్రస్ కి సంబంధించిన కానీ వాళ్ళ రీప్రొడక్షన్ కి సంబంధించిన కానీ అది ఎట్లాంటి టాబు కాదు. సో ఈ విషయాలు ఓన్లీ లేడీసే కాదు, మెయిన్లీ ఈవెన్ మగవాళ్ళ కోసం అండి. ఈ అవేర్నెస్ అనేది లేడీస్ కి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ నొప్పిలో గో త్రూ అవుతున్నారని తెలుసు. కానీ ఇప్పటికీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద చాలా వరకు డిసిజన్ మేకింగ్ కోసం ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న మేల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో కంపల్సరీ ఇట్లాంటి ఒక రీప్రొడక్షన్ కి కానీ, యూట్రస్ కి సంబంధించిన కానీ, పీరియడ్స్ పెయిన్ గురించి సంబంధించిన మీరు గూగుల్లో కూడా కొడితే మీకు అర్థం అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఇంటర్నెట్ అనేది అందరి దగ్గర ఉంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టైప్ ద కీవర్డ్స్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. అండ్ ప్లీజ్ టేక్ యువర్ విమెన్, ప్లీజ్ టేక్ ద లేడీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టు ద నియరెస్ట్ హాస్పిటల్ అండ్ గెట్ దెమ్ చెక్ అవర్. థ్యాంక్ యూ. రన్ వచ్చేది టీ వర్క్స్ లో జరుగుతుందండి ఆన్ ది 8th of March.